మామూలుగా కూటమి అంటేనే మల్టిపుల్ పార్టీలు కలిసుంటాయి గాబట్టి, ఒక పార్టీ మధ్య విభేదాలనేవి సహజం. విభేదాలు లేకుండా ఉండవు. హ్మ్. ఒక సింగిల్ పార్టీలోనే విభేదాలుంటాయి. హ్మ్. వైసీపీలో విభేదాలు లేవా? తెలుగుదేశంలో లేవా? బీజేపీలో లేవా? కాంగ్రెస్‌లో లేవా? అన్ని పార్టీల్లో గూడా విభేదాలనేవి కామన్. ఇక్కడ రేవంత్ రెడ్డికి నిరంతరం ఒక అసమ్మతి కనబడుతుంది. అంతకుముందు వైఎస్ఆర్ ఉన్నప్పుడు నిరంతరం ఒక అసమ్మతి వర్గం ఉండేది. అలాగా హ్మ్. సింగిల్ పార్టీలోనే ఉన్నప్పుడు కూటమిలో ఉండకుండా ఉండవు. రెండోదేందంటే బాలకృష్ణకి చిరంజీవి ఫ్యామిలీకి మధ్య ఎప్పటినుంచో గూడా ఒక కోల్డ్ వార్ అనేది ఉంది. ఎందుకంటే బాలకృష్ణ ఆయన ఆహ్, ఫిల్టర్ లేకుండా మాట్లాడడం, ఆయనకేమనిపిస్తే అది మాట్లాడేయడం, బోల్డ్‌గా ఉండడం, తర్వాత తను గ్రేటు, తన ఫ్యామిలీ గ్రేటు, వాళ్ళ నాన్న గ్రేటు అనే స్వభావం ఉండడం. హ్మ్. రెండోది సహజంగానే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన కొంత ఓ డామినేషన్ అనేది ఉండడం. ఎప్పుడైనా గూడా ఒక సామాజిక వర్గం డామినేషన్‌లో ఉన్నప్పుడు, ఇంకొక కింది స్థాయి నుంచి ఒక సామాజిక వర్గం ఎదిగినప్పుడు రైవల్రీ అనేది ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ఉంటది. చిరంజీవి ఏందంటే స్వయంగా ఎదిగి వచ్చిన వ్యక్తి. బాలకృష్ణకేమో వడ్డించడం ఇస్తారు ఆల్రెడీ. వాళ్ళ నాన్న బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేసి. చిరంజీవికి ఏమీ లేకుండా కింది స్థాయి నుంచి అది గూడా ఒక అప్పట్లో కమ్మ డామినేషన్ ఉన్న తెలుగుదేశం కమ్మ డామినేషన్ ఉన్న సినిమా ఇండస్ట్రీలో ఒక కాపు సామాజిక వర్గం నుంచి వచ్చి చిరంజీవి ఆ స్థాయికి రావడం అనేది ఖచ్చితంగా ఆహ్, ఒక హిస్టరీ అది. అలాంటి దాన్ని ఒప్పుకోవడానికి ఇక్కడ ఇబ్బందిగానే ఉంటది. ఎవరికైనా మనకంటే తక్కువ స్థాయి అనుకునే వాళ్ళు పైకొచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయడం అనేది ఇబ్బందిగా ఉంటది. యాక్సెప్ట్ చేసినట్టు కనపడినా ఎక్కడో ఒక చోట మనకు తెలియకుండానే అసహనం గావచ్చు, కోపం గావచ్చు బయటకొస్తూ ఉంటది. హ్మ్. అది 'మోహన్ బాబు' విషయంలో చూడొచ్చు, బాలకృష్ణ విషయంలో గూడా మనకు కనబడుతుంది. గతంలో గూడా బాలకృష్ణ చాలా విసురుగా అనేక సార్లు చిరంజీవి గురించి కామెంట్లు జేయడం, మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అని మాట్లాడడం. అట్లాగే ఆహ్, నాగబాబుకి, బాలకృష్ణకి మధ్య గొడవ రావడం. ఇలాంటివి మనం అనేక సార్లు చూసాం. అయితే ఏమైందంటే చంద్రబాబుకి చాలా ఇంపార్టెంట్ ఆహ్, పరిస్థితి ఏర్పడింది. అంటే పవన్ కళ్యాణ్ అవసరం ఏర్పడింది. పవన్ కళ్యాణ్‌కి కూడా చంద్రబాబు అవసరం ఏర్పడినప్పటికీ, పవన్ కళ్యాణ్‌కి పెద్ద పోయేదేం లేదు. ఆయన ఎలాగో సీట్లు వస్తాయో రావో గాని, వచ్చినా కూడా పెద్దగా వచ్చేదేం లేదు. కానీ చంద్రబాబుకి చివరి అవకాశం రెండోది నెక్స్ట్ లొకేషన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే కూడా ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, రెండోది బీజేపీతో టై అప్ అవ్వాలన్నా కూడా బీజేపీ పవన్ కళ్యాణ్‌కి అనుకూలంగా ఉంది కాబట్టి, ఈ అన్ని రకాలుగా పవన్ కళ్యాణ్‌కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. హ్మ్. అందువల్ల బాలకృష్ణ కూడా సైలెంట్‌గా ఉన్నాడు. అందుకనే చంద్రబాబు జైల్‌లో ఉన్నప్పుడు మనం గాని చూస్తే ఆహ్, పవన్ కళ్యాణ్ హీరోలాగా వస్తుంటే పక్కన సైడ్ క్యారెక్టర్‌లాగా లోకేష్ అండ్ బాలకృష్ణ నడుచుకుంటూ రావడం. ప్రెస్ మీట్‌లో కూడా ప్రధానంగా పవన్ కళ్యాణ్ మాట్లాడడం అవన్నీ హ్మ్. మనం చూసాం. అంటే ఓకే. మామూలుగా అలాంటి చేయలేడు బాలకృష్ణ. అతనికి చాలా కష్టం అలాగా. అంటే ఎవరి పక్కనైనా నిలబడి సైడ్ క్యారెక్టర్‌లాగా ఉండడం బాలకృష్ణకి అలవాట్లేదు. ఉంటే ఫ్రంట్‌లో ఉండాలి. లేకపోతే ఉండడసలు. హ్మ్. ఫ్రేమ్‌లో ఉండడు. ఆయనకి ఇబ్బంది అనుకుంటే ఫ్రేమ్‌లోకి రాడు. అలాంటిది ఆయన రావాల్సొచ్చింది. ఎందుకంటే చంద్రబాబు జైల్‌లో ఉండాల్సొచ్చింది. అప్పుడు బాలకృష్ణ కొంత రోల్ ప్లే చేయాల్సొచ్చింది. ఎందుకంటే లోకేష్ ఢిల్లీలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందువల్ల బాలకృష్ణకు కూడా విధి లేకపోయినా ఉన్నాడు. అయితే ఆ కోపం లోపల ఉంటది అతనికి. నాకు ఇట్లాంటి వాడి పక్కన నిలబడి నేను సైలెంట్‌గా ఉన్నాననేది ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే ఉంది. సో, ఈ యాంగిల్‌లో ఉన్నప్పుడు అది నిన్న మరి ఎందుకు ఏమైందో తెలీదు బాలకృష్ణకి. అంటే ఇటీవల పరిణామాలు చూస్తే ఒక ప్రాబ్లమ్ అయితే బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ మధ్యొచ్చింది. అదేందంటే ఎఫ్‌డీసీ చైర్మన్ ఎవరిని నియమించాలనే విషయంలో పవన్ కళ్యాణ్ గట్టిగా పట్టుబట్టాడు. ఏఎం రత్నాన్ని నియమించాలని. ఎందుకంటే ఏఎం రత్నం 5 ఏళ్ల పాటు తన డబ్బులు కావచ్చు, టైం కావచ్చు, హరిహర వీరమల్లకి స్పెండ్ చేయడం. దాంట్లో 100, 150 కోట్లు నష్టపోయాడు. దానివల్ల నష్టాన్ని ఇతనికి భర్తీ చేయాలని చెప్పి ఈ పదవి ఇద్దామనేది అనుకున్నాడు పవన్ కళ్యాణ్. అతని పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అది కరెక్టే. ఎందుకంటే తన కెరియర్‌లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. తన సినిమాకి ఇంత కష్టపడ్డాడు పాపం. అని జెప్పి ఆ కృతజ్ఞత పవన్ కళ్యాణ్‌కుంటది. తనదైన పద్ధతిలో తను అతనికి హెల్ప్ చేయడంలో తప్పు లేదు. హ్మ్. అది లీగల్‌గా అంటే పొలిటికల్ యాంగిల్‌లో ఇలా జేయొచ్చంటే ఇప్పుడు అందరూ అదే జేస్తున్నారు గదా! వాళ్ళకిష్టమైన వాళ్ళకి పదవులిస్తారు. అంతకుముందు మరి ఆయనెవరు పోసాని దానికి సమర్థుడైతే ఏఎం రత్నం గూడా సమర్థుడే. కాబట్టి అలాగే మనం తీసుకోలేము గానీ ఏదేమైనా అది ఇద్దామనుకున్నాడు. అప్పుడు బాలకృష్ణ అడ్డుపడ్డాడు దానికి.
బాలకృష్ణ తన మనిషిని అక్కడ పెట్టాలనుకున్నాడు అనేది ఒక వార్త వినిపిస్తుంది. అంటే బాలకృష్ణ జనరల్‌గా తెలుగుదేశం రాజకీయాల్లోకి పెద్దగా ఇన్వాల్వ్ కాడు. కానీ ఎప్పుడైనా తన క్యాండిడేట్లు ఎవరైనా ఉన్నప్పుడు మాత్రం చంద్రబాబు మీద ప్రెజర్ చేసి తన పంతం నెగ్గించుకుంటాడనేది ముందు నుంచి ఉంది. అంత తప్ప మిగతా ఇబ్బంది పెట్టాడు బాలకృష్ణ. ఎందుకంటే బాలకృష్ణ లేకపోతే నందమూరి ఫ్యామిలీ అనేది చంద్రబాబుకి ఇంత సపోర్ట్ ఇవ్వదు. నందమూరి ఫ్యామిలీ సపోర్ట్ అనేది చంద్రబాబుకి చాలా అవసరం. సో, అందువల్ల బాలకృష్ణకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎంత ఎక్కడ దూరంగా ఎంత దూరంలో పెట్టాలనేది చంద్రబాబు జాగ్రత్తగా పెట్టుకుంటున్నాడు. బాలకృష్ణ కూడా తన అల్లుడు లోకేష్ కాబట్టి, కూతుర్నిచ్చి పెళ్లి చేశాం కాబట్టి, మరీ ఎక్కువ డ్యామేజ్ కాకుండా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే ఇప్పుడు మరి ఈ మధ్య కాలంలో మరి ఈ ఎఫ్‌డీసీ ఇష్యూ వల్ల గొడవైందా? లేకపోతే ఇంకేమన్నా కోల్డ్ వార్ వ్యవహారాలు ఫ్లేరప్ అయినాయో తెలీదు గానీ, సడన్‌గా బాలకృష్ణ ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా చిరంజీవిని ఇలాగ ఓపెన్‌గా మాట్లాడలేదు. సడన్‌గా ఆయన మాట్లాడడం జరిగింది. అంటే వాడు వీడు అని సంబోధించడం. అంటే డైరెక్ట్‌గా చిరంజీవిని వాడనలేదు. మామూలుగా ఆయన కామినేని శ్రీనివాసరావు, చిరంజీవి గారు ఆహ్, గట్టిగా అడిగితేనే ఆహ్, జగన్ కలవడానికి ఒప్పుకున్నాడు. వీళ్ళందరినీ తీసుకుపోయినా కూడా జగన్ రావడానికి ఆ శాడిస్ట్